దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో నువ్వేం చేయాలా? నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు. నిన్ను ఏ స్థితి పెట్టాడు దేవుడు? వాయిద్యకారులు వాయించడానికి దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నువ్వు మొదటి నుంచి వాయిద్యాలు వాయిస్తున్నావు, వాయించు. అయ్యా మరి నేను బ్రతుకంతా ఇక్కడే ఉండాలా? ఉండొద్దు. మళ్ళీ చెప్తున్నా, దీనికి కూడా చాలా జ్ఞానంగా ఆలోచించాలి మీరు. ఒక ఆధ్యాత్మిక మర్మాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా, జాగ్రత్త విను. నువ్వు డ్రమ్ము కొట్టే వ్యక్తిగానే ఉన్నావు, మంచిది. డ్రమ్ము కొడుతూనే ఉన్నావు. అయ్యా దేవుడు ఎందుకో ప్రేరేపిస్తున్నాడు, అయ్యా ఒకసారి నన్ను ఆరాధన చేయాలనిపిస్తుంది అయ్యా, నాకు ప్రభుని ఆరాధించాలయ్యా, ఆ తలాంతులో నేను ఉండాలయ్యా, నేను కూడా అది అనుభవించాలయ్యా అనే ఆలోచన నీకు వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలా? మరి నువ్వు డ్రమ్ము కొట్టే వ్యక్తివి, నువ్వు ఆరాధన చేస్తాకు వచ్చావు. ఇక్కడ డ్రమ్ము కొట్టే దేవుడు, ఆ పాయింట్ అర్థం కావాలి మీకు. డ్రమ్ము కొట్టే దేవుడు లేరుగా. అందుకే నువ్వేం చేయాలంటే, ఈ డ్రమ్ము కొట్టే స్థితిలోనే నువ్వు ఉంటూ, నీ వెనక ఉన్నా, నీతో ఉన్నా, నీ సాకారంగా ఉన్నా ఎవరో ఒక వ్యక్తిని నువ్వేం చేయాలా? మాట్లాడాలి. ఈ స్థానంలో నానా దేవుడు నిన్ను వాడుకుంటాడు రా కూర్చో, ఇట్లా కాదు నాన్న, ఇది ఇలా కొట్టు, ఇది ఇలా చెయ్యి. దేవుడు అభిషేకిస్తాడు నిన్ను. ఏం కాదు, మాకు కూడా మొదట్లో ఏం రాలా, దేవుడు ఏం తక్కువ చేయడు నీకు. నాన్న కొట్టు. మరొక సహోదరుడికో నువ్వు నేర్పించి, నానా నువ్వు కొడతా ఉండరా నాన్న, బాగుంది అని వాడిని బలపరిచి ఈ స్థానంలో వాడిని పెట్టి, ఈ స్థానంలోనికి నువ్వు రాగలిగితే దేవుడు ఏమంటాడో తెలుసా? నా హృదయానుసారుడిగా ఎదుగుతున్న నా బిడ్డ గనక, నా తలాంతులు ఎరిగిన వాడు గనక, ఆలోచనలు గ్రహించగలిగిన వాడు గనక, సంఘంలో ఎక్కడ ఏ కొదువ లేకుండా అన్నిటినీ సమానంగా నడిపించగలిగిన స్థితిలో నా దాసుడు ఉన్నాడని నిన్ను చూసి దేవుడు మురిసిపోవునుగాక. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు.